విధియా తదియా నవమి శుక్రవారం 9 గంటలు. ఏందిరా ముక్కమట్ట పెట్టినావు? ఆకలైతుందా? అబ్బా నీకు పుణ్యం ఉంటుందా? నాకు పెళ్లి చేయవా? ఏ చిపోరా, పెళ్లి కావాలంట పెళ్లి. చేసుకోమన్నప్పుడు చేసుకోలేదు కానీ ఇప్పుడు పెళ్లి కావాలంట పెళ్లి. కొడుకు పెళ్ళి అంటే పెళ్లి గంతలు వేయాలి. అలాంటిది నువ్వే నాకు పెళ్ళి ఎందుకంటే ఇంక నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందమ్మా? నీకిప్పుడు పెళ్లి గుర్తుకొస్తుందా? 25 ఏళ్లకు పెళ్లి చేసుకోమంటే ఏమన్నావురా? అమ్మా నేను జాబ్లో జాయిన్ అయ్యి ఇంకా 2 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే పెళ్ళా? అయినా 25 ఏళ్ళకే పెళ్లి చేస్తే చైల్డ్ మ్యారేజ్ మిమ్మల్ని లోపలేస్తారు తెలుసా? 26 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటే ఇంకేనా ఉందా? ఫ్రెండ్స్ ఏడిపిస్తారమ్మా. అయ్యో 27 ఏళ్ళకే పెళ్లి చేసుకుంటే మంచిది కాదు, పిల్లలు లేచిపోద్దని పక్కింటానికి నువ్వే చెప్పావు కదమ్మా. నా పిల్లం కూడా లేచిపోవాలమ్మా. పందుల్లా పెరిగారు, మా దోస్తులకి ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడే నాకు పెళ్ళి ఏంటమ్మా? అమ్మా ఈ ఒక్క సంవత్సరం వదిలే అమ్మా. ఈ సంవత్సరం నేను ఫుల్గా ఎంజాయ్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి ఆలోచిస్తాను పెళ్లి గురించి. 25 ఏళ్ళు ఉన్నప్పుడేమో నా బిడ్డను చేసుకుంటావా అంటే నా బిడ్డను చేసుకుంటావా అని మీ అయ్య ముడ్డి చుట్టూ తిరిగిండు. మొదలు పెట్టింది. 30 ఏళ్ళు వచ్చినానికి ఇప్పుడు నా బిడ్డని ఏమంటావా అని మీ అయ్యను మూల సంకోడా అని తిడుతుండ్రు. నాన్నక పైలు చెప్పి నుంచమ్మా. నీ ఏజ్ 30 దాటిన కాండుండ్రా. ఇదంతా కాదమ్మా, పెళ్లి కావాలి నాకు పెళ్లి కావాలి. 90s కి పుట్టిన ఆడపిల్లలకేమో పెళ్లిళ్ళు అయిపోయినాయి. 2K కిడ్స్ నిన్ను ఏ రోగానికి పెళ్లి చేసుకుంటారా? పెళ్లి కాదా అమ్మా? నీకు పెళ్ళెందుకు నాన్న? ఎంజాయ్ చేయి. ఈ సంవత్సరం చెయ్యి, వచ్చే సంవత్సరం చెయ్యి, ఆ పై సంవత్సరం ఇంకా ఎంజాయ్ చెయ్యి. అప్పటికి కూడా పెళ్లి చేసుకోవాలనిపించింది అనుకో, నీ ఏజ్కి తగ్గట్టు ఏ ఆంటీను ఏ సెకండ్ మ్యారేజ్ అమ్మాయినో చూసి పెళ్లి చేసేద్దాం. ఏంటి ఇలా అనేసింది? నాకు ఇప్పుడే పెళ్ళి ఎందుకనే వాళ్ళందరూ మూసుకుని పెళ్లి చేసుకుంటారా, లేకపోతే అటు పెళ్లికి ఇటు పూజకి రెండింటికి పనికి రాకుండా పోతారు. ఇట్స్ ఎన్ అన్టోల్డ్ వార్నింగ్. మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా రేగి రమ్మన్నది అమ్మాయితో నాకు పెళ్ళేలో మా నాన్న 2 పెళ్లి చేసుకునేలా ఉన్నాడు. ఓం నమః ఎందుకింత కొత్తగుంది ఓం నమః. ఏంద్రా మళ్ళీ ఏమైంది? మొహం ఏంది అట్లా పెట్టావు? దడిపోలేదా? అడుగు నొప్పిగా ఉందా? ఊకనా అమ్మకి నీకు నేను తిండా వెళ్తాను తప్ప ఇంకా వేరే రందే ఉండదా? మంచిగా తిండి తినరా, పెళ్ళెట్టా కావట్లేదు. తిండి సుఖం కూడా లేకపోతే ఎందుకురా నువ్వు పుట్టి? నీకు నా మీద ఉన్న ప్రేమ తట్టుకోలేకపోతున్నాను నాన్న. ఏంటి పెన్ను పేపర్ పెట్టావు? మొన్న ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా. పెళ్ళికి జాతకాలు రాస్తున్నాను రా. నాకోసమేనా? నీకు కాదు నాన్న, మా తాతకి అన్న కొడుకు కూతురు పెళ్ళి, అంటే నీ కూతురు అవుతుంది. నా బిడ్డకి పెళ్ళా? వయసు ఎంత ఉంటుంది? నీ బిడ్డకో 22 ఉంటాయి, నీ అల్లుడికో 25 ఉంటాయి. నాన్న నాకు పెళ్ళి అవ్వట్లేదు, నన్ను ఏడిపించడానికి ఈ బిడ్డ అల్లుడి కథలు చెప్తున్నావు కదా నువ్వు. లేదురా చూడు. హాయ్ 30 ఏళ్ళుగా సింగిల్గా ఉండే కొడుకు పెళ్లి చేయవు కానీ ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలందరికీ పెళ్లి చేస్తావు నువ్వు. వాళ్ళు పిల్లలు కాదురా, నువ్వు అంకులం అవుతున్నావు. వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోరా అంటే చేసుకోలేదు కానీ ఇప్పుడు నన్ను అంటున్నావు. అదంతా కాదు, నాకు పెళ్లి కావాలి. నీకెప్పుడు అవ్వాలరా పెళ్ళి? అమ్మను పిలవ నా చెప్తాను. బేబమ్మా వద్దు. సరే గాని పెళ్లి కావాలని ఇంతలో ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? 30 ఏళ్ళు దాటినా మా 90s కిడ్స్కి పెళ్లి కాకపోవడానికి 4 బలమైన కారణాలు ఉన్నాయి. దోస్తుగాడిదలు, 2K కిడ్స్ మ్యారేజ్ అట్రాసిటీస్, రెబల్ స్టార్ ప్రభాస్ అన్న, చంద్రబాబు నాయుడు,